ఒక 10 నిమిషాలు మీ సందేశం ఇవ్వండి. టైం అయితే స్వామిని టైం అయితే సెంటర్ నేను స్టార్ట్ చేసింది. సహజమైన ఆనందాన్ని సమాధానంగా చూసుకునే యొక్క విషయాన్ని చెప్పినారు మహాత్ములు. అయినా దేహ బుద్ధి అంతఃకరణ బుద్ధి పోయే వరకు విషయానందమే ఉంటుంది. నేను బ్రహ్మమే అనే గురువు అహం బ్రహ్మాస్మి చెప్పినప్పుడు దాని దృష్టిని తీసుకునేటువంటి విద్యాభ్యాసం ఉంటే సులభంగా సహజమైన స్వరూపం స్వతసిద్ధము బ్రహ్మవే కాదు అంటారు మహాత్ములు. ఇంకా ఏమన్నారు, తను తాను తెలిసితే దానికి ఇక్కడ మనకు ఏమవుతుందంటే ఇంద్రియములు ఏమిటో అంతఃకరణం ఏమిటో అన్నింటి యొక్క అధ్యాసం తన్ను మర్చడానికి అధ్యాసమని భగవత్పాదైన శంకరులు చెప్పినారు. మనముగా పంచభూతాత్మకమైన దేహబుద్ధి అంతఃకరణ యొక్క తాదాత్మ్యము పోగొట్టుకునేది నిజమైన యొక్క సమర్పాదంలో అత్రా బ్రహ్మ సమస్య ఉంటుంది. నిన్ను నుంచి రెండోది లేదు బ్రహ్మ అన్నప్పుడు ఇంకా కొంతమంది జీవుడు వేరే బ్రహ్మ వేరే అని చెప్పి అట్లా కూడా బాధిస్తుంటారు. అయినా శృతి అనుసరించుకోవాలని భగవత్పాదైన శంకర్లో జీవో బ్రహ్మేవరామర అన్నప్పుడు జీవుడు కల్పితుడే కానీ నిజమైన వాడు కాదు యొక్క అనుభవం తీసుకోవడమే తన స్వరూపాన్ని బ్రహ్మస్వరూపం నేనే అహం బ్రహ్మాస్మి అని చెప్పించినారు కనుక గురువు యొక్క దృష్టిని మరి సాక్షి స్వరూపంగా ఉండే మన స్వరూపాన్ని మనం గుర్తు చేయకున్నంత వరకు మరి జన్మత పునర్జననం పునర్మరణం అని పెద్దలు చెప్పినారు. ఇందుతో నాకు తెలిసిన విషయం కొన్ని చెప్తున్నాను. నాకు సంపూర్ణ సంస్కృతం లేదు. ఏదో లక్ష్మీనాథ స్వామి చర్చ నుంచి ఒక క్లాస్ నేర్పించిన వల్ల మన సత్యనారాయణ స్వామి యొక్క సంప్రదాయంలో నేను కూడా నిజంతో నిత్యము నాకు తెలిసింది వేదాంత టీమ. ఇటువంటి విషయంలో దృష్టి పదార్థం దుర్బ్రహ్మ దృశ్యమాయ అని చెప్పి ఒక దృశ్యమంతా తనకు దేహము ఉంటుంది, దృశ్యమే కదా, అంతర్జ్ఞానం కూడా దృశ్యమే కదా. తాను దృశ్యమైనటువంటి తను తెలిసేదే ప్రయత్నం చేయాలని శిష్యుడు అవ్వాల్సింది కూడా దానికే. అందువల్ల ఇంటితో నాకు టైం సాధించుకున్నాను. ఓం అది
చేశారు. చాలా ధన్యవాదాలు స్వామికు. తర్వాత ఇప్పుడు సత్యనారాయణ స్వాములు బాగేపల్లి గీతాంజలి పీఠాధిపతులు వాళ్ళు 10 నిమిషాలు మాట్లాడతారు. अर्चना जी महाराज आइए। మహర్షులు సత్పురుషుల యొక్క హృదయాలకు నమస్కరిస్తూ ప్రియాత్మ స్వరూపులారా, సచ్చిదానంద ఆత్మస్వరూపులారా, మన అందరి సహజ స్వరూపము మనం గుర్తించినా గుర్తించకపోయినా సహజ స్వరూపము బ్రహ్మమే, ఆత్మయే. అందరం కూడా సచ్చిదానంద పరబ్రహ్మ పరమాత్మ స్వరూపం అయ్యే ఉన్నాము. కానీ అయ్యే ఉన్నాము అనే నిశ్చితి జ్ఞానం లేదు. దాన్ని ఆత్మ ప్రత్యయము అంటారు. ఆత్మ ప్రత్యయం అంటే ఆత్మనిస్థితి జ్ఞానం. అది లేదు. మరి ఏది ఉంది అంటే నేను పరిచ్ఛిన్నమైన దేహేంద్రియ సంఘాతంతో కూడుకున్న జీవులను సుఖిని, దుఃఖిని, పాపిని, కర్మిని, జనన మరణ సంసారం గంటుపడ్డది అని లేని అవిద్య, లేని మాయను కల్పించుకొని జీవనాన్ని చేస్తున్నాం. ఇది లేనిదే. ఉండదైతే తెలియకపోతే శాస్త్రాలు వ్యర్థము, గురువులు కూడా వ్యర్థము. లేని అవిద్య, లేని మాయ ఊరికి చుట్టుకుంది. లేని దాన్ని లేకుండా చేసుకోవడం, లేని మాయను తొలగించుకోవడం, లేని అవిద్యను తొలగించుకోవడమే మానవుని యొక్క జన్మ కర్తవ్యం. దానికే గురువు, శిష్యుడు, శాస్త్రం, ఈ 3 ముఖ్య అవసరం. పరమార్థాన్ని గుర్తించడానికి తప్పనిసరిగా గురుముఖంబున విద్యలు ఎన్ని గైకులన భావజ్ఞానము చిరతర ఆధ్యాత్మ విద్య
అభ్యసింపగలిగాడు నారాయణ. ఆధ్యాత్మిక విద్య అంటే మామూలు చదువులకే గురువులు కాన్వెంట్లు ఉన్నాయి. ఆధ్యాత్మిక విద్యకు గురువు లేకపోతే అసంభవం. కాబట్టి విద్యలో ఆధ్యాత్మిక విజ్ఞానం అన్నాడు. అన్ని అవిద్యలే. ఆధ్యాత్మిక విద్య నిజమైన విద్య. ఈ విద్య గడిస్తే ఏమి లాభం అంటే, లాభం కోరేవాడు లేకుండా పోతాడు, అదే లాభం. అన్ని లాభాలు కోరేవాడు ప్రమాత్తుడు. ఆ ప్రమాత్తుడు అనేవాడే లేకుండా పోతాడు, అది లాభం. ప్రమాత్తుడు అంటే ఏమంటే అదే దేహేంద్రియ సంఘాతం నేననుకుని జీవించేవాడు ప్రమాత్తుడు. వీరికి ఆధారమైంది పరమాత్మ. అదే ఈ ఆత్మ అన్న స్వరూపం వస్తువు ఏది అంటే నిన్న స్వామి చెప్పారు, ఆధ్యాత్మిక యోగ. ఈ ఆధ్యాత్మిక యోగ కూడా కర్తృతంత్రం కాదు. కర్తృతంత్రం ధ్యానం పతంజలి యోగం చెప్తారు కదా, కర్తృతంత్రం అలాంటిది కాదు. ఆధ్యాత్మిక యోగ వస్తుతంత్రం. కర్తృతంత్రం కాదు, వస్తుతంత్రం. వస్తువు అనేది ఆత్మ అనే వస్తువు మనందరి సహజ స్వరూపము, సిద్ధ వస్తువు. ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడమే కానీ వేరే మార్గం లేదు. దానికే ఆధ్యాత్మిక యోగ ఎలా చెప్పారంటే, ప్రపంచంలో ఉండేది 5 విషయాలు: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఈ 5 విషయాలు స్వతంత్రంగా ప్రకాశించవు ఇంద్రియాల వల్ల. ఇంద్రియాలైనా స్వతంత్రంగా ప్రకాశిస్తాయంటే మనస్సు ఏంటి ప్రకాశించవు. మనస్సు యొక్క అపేక్ష ఆశ్రయించుకొని ఇంద్రియాలు ప్రకాశిస్తాయి. ఈ మనస్సు అయినా స్వతంత్రంగా ప్రకాశిస్తుందంటే లేదు. జ్ఞానాత్మ బుద్ధిని ఆశ్రయిస్తుంది. బుద్ధి అయినా స్వతంత్రంగా ప్రకాశిస్తుందంటే అంటే లేదు. బుద్ధి కూడా ఈ జీవుడు నేను నేను అనే ప్రమాత్మను ఆశ్రయిస్తుంది. ఈ ప్రమాత్మ నేను అనే ప్రమాత్మ జీవుడు జాగ్రత్తలో, స్వప్నంలో మరొక ప్రమాత్మ మరొక జీవుడు. ఈ జీవుడు ఆ జీవుడు కాదు, ఆ జీవుడు ఈ జీవుడు కాదు. ఏంటంటే అక్కడ దేహేంద్రియ సంఘాతం అక్కడికే పరిమితం, ఇక్కడ దేహేంద్రియ సంఘాతం ఇక్కడే పరిమితం. అది ఇక్కడికి రావు, ఇది అక్కడికి రావు. అయినా 2 జీవులు ఉన్నారు. వీరిద్దరూ సత్యమా? ఇదిగో జాగ్రత్త అవస్థ అభిమాన జీవుడు సత్యం, కానీ ఏదో స్వప్నంలో తెలిసిన జీవుడు మేల్కొండని వెళ్ళిపోయినాడు, వాడు మిథ్య అంటాడు. సరే, ఈ 2 జీవులు సుషుప్తిలో ఉన్నారా? అనుభవం చెప్పండి. దేహేంద్రియ సంఘాతం గల స్వప్న జీవుడు లేడు, జాగ్రత్త అభిమాన జీవుడు లేడు. ఉన్నాడా? నిద్రగా చెప్పండి. లేడుగా. ఏ జీవుడు ఉన్నాడంటే మనస్సు నెల, ఇంద్రియాలు నెల, వ్యవహారం నెల. నిద్రలో వ్యవహారం ఉందా? ఏం లేదు. ఆ జీవుడు లేడు, ఈ జీవుడు లేడు. 2 జీవులు మిథ్యే. అయితే ఇదంతా గుర్తిస్తున్నా ఏది? జాగ్రత్త ఏడని, స్వప్నజీవుడు ఏడని, నిద్రలో హాయిగా ఉంది, ఆనందంగా ఉంది అనే అనుభవం మనందరిదే కాదు. ఒక అనుభవం ఉంది, అతీంద్రియ అనుభవం, నిరానుభవం, సాక్షి అనుభవం. నిరానుభవం అంటే మనస్సు బుద్ధి ఇంద్రియాలు అవసరం లేదు, నేరుగా గుర్తిస్తున్నాం. స్వప్నాన్ని నేరుగా గుర్తిస్తాం. సుషుప్తి యొక్క అనుభవాన్ని అక్కడ హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, ఏమీ తెలియడం లేదు, నేరుగా గుర్తిస్తున్నాం. మనోబుద్ధి ఇంద్రియాల సాధన అవసరం లేదు. నేరానుభవం ఉందా లేదా మన దగ్గర? ఉందా లేదా? నిరానుభవము, సాక్షి అనుభవము, ఆత్మానుభవము, స్వస్వరూపానుభవం అందరికీ ఇప్పుడు సిద్ధంగా ఉందా లేదా?
లేదని కల్పించిన అనుభవంతోనే కల్పిస్తాం. ఇంకా అనుభవం అంటే జ్ఞానం వేరే ఏం కాదు. ఇప్పుడు ఇంద్రియ జ్ఞానం ఉంది. ఇప్పుడు ఇంద్రియాలచే గుర్తిస్తున్నాం. ఏది ఏమిటంటే కానీ వ్యవహారంలో గుర్తించాలంటే ఇంద్రియాలు ఉండాలి. దాన్ని ఇంద్రియ జ్ఞానం అంటారు. ఇంకొక జ్ఞానం ఉంది. ఇంద్రియాల సహాయం లేకుండా మనలో వేదన అనుభవం ఉంది. అంటే సుఖము దుఃఖము. ఈ ఇంద్రియాలు 5 ఇంద్రియాల సహాయం లేకుండా మనస్సే సుఖ దుఃఖాలను అనుభవిస్తుంది. ఇది ఇంద్రియానుభవం కాకుండా వేదనానుభవం అంటాం. వేదన మనసులో తెలియదాన్ని వేదన అంటాం. ఈ మనసుకు సంబంధించిందే ఒక ఉపాసన చేసే దేవతను ఒళ్ళేక ఆహారం చేసుకోవడము, ఏదైనా చెప్పడము, సిద్ధులు కూడా పొందడము, ధ్యానం చేసి ఇది మనసుతో కలిగే దివ్యానుభవాలు, భవ్యానుభవాలు. ఇదంతా వ్యక్తికి సంబంధించినవే. ఒక వ్యక్తి దివ్యానుభవాలను, భవ్యానుభవాలను, ఇంద్రియానుభవాలను పొందుతున్నాడు. ఇదంతా మీకు బాగా తెలిసింది అందరికీ. ఇంద్రియానుభవాలు ఉన్నాయి, మనోవేదనానుభవాలు ఉన్నాయి, దివ్యానుభవాలు, భవ్యానుభవాలు ఉన్నాయి, యోగానుభవం, సిద్ధులు కూడా ఉన్నాయి అని తెలుసు. ఇది వ్యక్తిగతానికి సంబంధించింది. ఇంకొకటి సార్వత్రిక పూర్ణానుభవం ఉంది అని తెలుసు. సార్వత్రిక పూర్ణానుభవం ఉంది. అది ఏంటి అంటే నేరానుభవం, సాక్షి అనుభవం అందరి ఎందు ఉంది. అవి ఒక వ్యక్తికి సంబంధించిన సార్వత్రిక పూర్ణానుభవం. దేని చేత జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థను నేరుగా తెలుసుకుంటున్నామో అది మన అందరి సహజ స్వరూపము, నేరానుభవం, సాక్షి అనుభవం, ఆత్మానుభవం. అది సిద్ధానుభవం. అది స్వయంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. అట్టి ఆత్మ మనందరి సహజ స్వరూపము. అది నేనే ఉన్నాను అనుకుంటే జరగమని సంసారం లేదు. లేదు ఇదే నేననుకుంటే సంసారం గంటు పడ్డది. లేని సంసారం గంటు వేసుకున్నాము. అటువంటి సంసారాన్ని, లేని సంసారాన్ని లేకుండా చేసుకుని జీవన్ముక్తిని పొందదు. ఓం తస్సత్. ఇప్పుడు మన అర్చనానంద స్వాములు మంచి భజన చేస్తారు. భజనలో అందరూ మేల్కోండి. दस मिनट हो जाए. श्री गुरुभ्यो नमः. परम पावनమైన శ్రీ గురుదేవులు శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాముల వారి పావన జన్మదినం జయంతి ఈరోజు. గురుస్మరణ చేసుకుందాం. అందరూ నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని హృదయ కమలంలో సచ్చిదానందేంద్ర సద్గురుదేవుల శ్రీ గురుమూర్తి దివ్యమంగళ రూపాన్ని, తత్వాన్ని ధ్యానిద్దాం, ప్రార్థన చేద్దాం, వారి అనుగ్రహాన్ని వేడుకుందాం. శ్రీ గురు పాహి మాం. పరమ దయాళో పాహి మాం. పరమ దయాళో పాహి మాం.
पाहि मां परमदयालो पाहि मां श्री गुरो पाहि मां परमदयालो पाहि मां श्री रामकृष्ण पाहि मां परमहंसा पाहि मां श्री शारदाम्बा पाहि मां ज्ञानप्रदायिनी पाहि मां श्री शारदाम्बा पाहि मां ज्ञानप्रदायिनी पाहि मां विवेकानन्द पाहि मां विश्वाचार्य पाहि मां श्री गुरो पाहि मां परमदयालो पाहि मां
ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినోవధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏమో లైట్ ఆన్ చేస్తారు చూడండి. లైట్ లైట్ అది అట్లా ఆ లైట్ చాలు. ఎందుకంటే మీ ముఖాలు కనపడాలి, అప్పుడే గురు శిష్య సంబంధం వస్తుంది. గురు శిష్య సంబంధం వచ్చిన తర్వాత బోధ అర్థమవుతుంది, కానీ మనం చెప్పుకోబోతే వాడు ఎక్కడ ఉన్నా నిజంగా అర్థం కాదు. ఎందుకు అట్లా వచ్చేసింది సంప్రదాయం. ర్యాపోర్ట్ గురు శిష్య సంబంధం స్కూలు కాలేజెస్లో కూడా ఉండాలి. ఇప్పుడు కాలంలో అది లేదు. దక్షిణ భిక్షము ఇది కాదు సంబంధం అంటే, అది వ్యవహారం జరుగుతుంది. ఏ అర్థంతో శబ్దాలు వాడుతున్నారు అదే అర్థంతో మనం గ్రహిస్తున్నామా? ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క శబ్దము, ఒక్కొక్క అభిప్రాయము తీసుకుంటున్నామా? అట్లా మార్పు తెచ్చుకుంటున్నామా? అంత జరగాలి శ్రవణంలో. ఎందుకంటే సమస్య నిన్ను నువ్వు మర్చిపోయినావు. మరి వచ్చి నిన్ను తిరిగి చెప్పాను కదా, నిన్ను నువ్వు మర్చిపోయినావు. మర్చిపోయి అట్లే ఉండిపోయింటే బాగుండేదేమో. కాదు, నేను ఫలానా అని మొదలుపెట్టినాం. అదే అన్ని అనర్థాలకి మూలం. సో ఇప్పుడు ఏం చేయాలి? మన నిజస్వరూపాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, అంతే. అది శ్రవణంలోనే జరగాలి. ఎందుకంటే శ్రవణము చాలా ఏకాగ్రత జరగాలి. శ్రవణ కాలంలో బాహ్య ప్రపంచం యొక్క ఆలోచనలు ఉండకూడదు. నేను ఫలానా అనే అహంకారం ఏదందో అది పక్కన పెట్టాలి, మనసు ఉండకూడదు. అది ఇప్పుడు ఇతనేం చెప్తున్నాడు నన్ను గురించి, దాన్ని గ్రహించాలి అని ఉండాలి. కానీ నేను ఫలానా పక్కన పెట్టేసాలి. ఇంతకుముందు ఎక్కడెక్కడ విన్నారో అదంతా పక్కన పెట్టేసేయాలి, పక్కన పెట్టి వినాలి. ఎందుకంటే ఆ సాక్షి స్వరూపం అనే దాన్ని శ్రవణంలోనే కనుక్కోవాలి, కానీ మళ్ళీ ఏ కర్మతోనూ రాదు. ఈ మాట చెప్తే కొంతమందికి చాలా ఆనందం. అందుకే నేనేం చేయడం లేదు, తినేది పండుకునేది అట్ట కాదు. సమస్య తప్పు తెలివి, సరైన తెలివితోనే పోతుంది. సరైన తెలివికి అంతఃకరణ తయారు కావాలి, అందుకోసం కర్మ ఉండాలి. కానీ ఆ సాక్షి స్వరూపాన్ని కర్మతో కనుక్కోలేమని అహం ప్రత్యయ విషయకర్త వ్యతిరేకేణ తత్సాక్షి సర్వభూతస్థ. ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఆ సాక్షి స్వరూపం. సమహ శంకరాచార్యులు ఎక్కువ ఉంది, మళ్ళీ తక్కువ ఉంది. ప్రతి ఒక్కరిలో సమంగా ఉంది. ఏక అది తప్పితే అన్య దేవుడు లేదు. సాక్షి స్వరూపమే పరమాత్మ స్వరూపం. ఏక కూటస్థ నిత్య. ఏ సంస్థలో మనం బాధపడుతున్నామన్నా దానికి ఏమి కాదు, చలన అనేది లేదు, కదలు. కూటస్థ నిత్య పురుష చైతన్య స్వరూపం. దాన్ని విధికాండే తర్క సమేవ నాకేన చిత్తధిగత. కర్మతో కానీ బుద్ధి తర్కంతో కానీ, బుద్ధితో ఆలోచన చేస్తాం కానీ ఇంతవరకు ఎవరు కనుక్కోలేదు. సర్వస్య ఆత్మ, అందరి ఆత్మస్వరూపం అది. కనుక శ్రవణం ఏ విధంగా చేయాలి అనేది ఇంతకుముందే నిరూపణ చేశారు. మళ్ళీ శ్రవణం చేసే సమయంలో సాక్ష్యానుభవాన్ని ఆశ్రయించಬೇಕು. చెప్పేవాళ్ళు సాక్షి అనుభవంతోనే చెప్పాలి. వినేవాళ్ళు కూడాను ఏం చేయాలి? నిద్రపోవాలి. కొంతమంది అలవాటు చేసుకున్నాను, నిజంగా మార్చుకోండి. మీకోసం చెప్తున్నా. వచ్చారు దూరం నుంచి, శ్రవణం చేసే సమయంలో
హాయిగా నిద్రపోతున్నావు ఇట్లా అరుక్కొని అంటే లాభం లేదు. శ్రవణ సమయంలో సాక్ష్యానుభవంతోనే వినాలి, చెప్పేవాడు కూడా సాక్ష్యానుభవంతోనే చెప్పాలి. తర్వాత ఆ శ్రవణ కాలంలోనే అర్థమైపోతుంది, మళ్ళీ ఇంకేం చేయవలసిన అవసరం లేదు. అర్థమైంది అనే దానికి ఏమి ప్రమాణం అంటే, ఇది హాసన డిస్టిక్లో ముకుందూరు అని ఒక ఊరు ఉంటుందట. అక్కడ ఒక స్వామికి ఉండేవాడు. ఆయన పేరు ఎవరికి తెలియదు. ముకుందూరు స్వామి అనేవాడు. ఆయన ఒకసారి ఒక పీఠాధిపతి వచ్చారు. సరే, పీఠాధిపతి అంటే జ్ఞానం ఉందో లేదో మనకు అర్థం కాదు, మిగతాదంతా ఉంటుంది. ఆయన ముందు ఉన్నాడా ముసలుడు, రమ్మని చెప్పండి అన్నాడు. సరే అని ఆ ముకుందూరు స్వామికి పోయి చెప్తే ఆయన స్నానం చేసుకొని, నిజంగా నిరహంకారి అంటే అట్టు ఉండాలి, స్నానం చేసుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని తయారవుతున్నాడు. శిష్యులు అంటారు, ఆయన పిలిస్తే మీరు ఎందుకు పోవాలి, మీ జ్ఞానం ఎక్కడా, ఆయన ఎక్కడా, ఆయనది అధికారము, జ్ఞానం లేదు, మీరు ఎందుకు పోవాలి అంటే, అట్లా మనం అనుకోకుండా తప్ప అహంకారం పడకూడదు, ఆయన సమాజ ఉద్ధారాల కోసం ఉన్నాడు పీఠాధిపతిగా, మనం పోవాలి అని శిష్యులకి అంత సమాధానం చేసి పోయినారు. ఆ వాకెట్లో వస్తే ఈయన ఇక్కడి నుంచి అరుస్తున్నాడు, జనాలంతా ఉన్నారు, ఏమ్రా ఎన్ని ఊళ్ళు పాటు చేసి వచ్చినావు, నిజంగా మీరు అక్కడ ఉండింటే అర్థమైందంటాం, మనం ఉండింటే ఏం చేసేవాళ్ళము, పళ్ళు రాలిపోతాయి, పీఠాధిపతి అంటూ అంత మాత్రం ఎట్లా మాట్లాడో తెలీదా నీకు, నేను బ్రహ్మతత్వం నేను వచ్చినాను ఇట్లు మొదలుపెట్టేవాళ్ళం. కానీ ఆ స్వామీజీ అన్నాడు, నిజంగా అటువంటి పరిస్థితి చేరుకోవాలి మనం, లేకపోతే జన్మ వ్యర్థం. ఏమరా అని మాట్లాడిస్తే నన్నోడయా అంటే నా దేవుడా, చాలా ఊళ్ళు పాటు చేసుకున్నానబ్బా, చాలా ఊళ్ళు పాటు చేసుకున్నాను, ఇదో ఈ ఊరికి వచ్చాను, ఇది పాటు చేసుకోను, ఇంకో ఊరికి పోను. అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థం కాలే? చాలా ఊరు పాటు చేసుకున్నట్టు ఎన్నో జన్మాలు వచ్చింది, అన్నీ పాటు చేసుకున్నాను, ఇదో ఈ ఊరికి వచ్చాను, ఈ జన్మానికి వచ్చాను, దీన్ని పాటు చేసుకోను, ఇంకో ఊరికి పోను అంటే ఆ స్వరూపం నిలబడుకొని మాట్లాడుతున్నాడు. కానీ నేను అర్థం చేసుకునేది లేదు. అట్లా మనం అహంకారరహితంగా ఉండగలిగితే శ్రవణంలో చాలా ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్పాను కదా, ఏమన్నా ఇంకోసారి మాట్లాడు అని వస్తుంది ఇది అహంకారం. కనుక కూర్చొని వివేకం చేయాలి, మనం చేయాలి. మనం చేయాలి అంటే ప్రత్యక్ష ప్రమాణాలతో కాదు, తర్వాత కుతర్కం చేయకూడదు. మళ్ళీ దేంతో మననం చేయాలంటే సాక్ష్యానుభవంతోనే మనం చేయాలి. వేదన ప్రతి అనుభవాన్ని తీసుకోకూడదు అని చెప్పిన తర్వాత మన ఎట్లా చేయాలి అనేది కూడా మనం చూస్తున్నాము. తర్వాత కాల దేಶ కార్యకారణ భావ ಇಂದ್ರಿಯಗಳು ಮನಸ್ಸು ಬುದ್ಧಿ ಕೊನೆಗೆ ಅಹಂ ಪ್ರತ್ಯಯವನ್ನು ಬೆಳಗುವ ಸಾಕ್ಷಿ ರೂಪವನ್ನು ಹಿಡಿದು ಸಾಕ್ಷ್ಯಾನುಭವಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಆತ್ಮ ನಿಜ ಸ್ವರೂಪವನ್ನು ನಿಶ್ಚಯಿಸುವ ಕ್ರಮವೇ ಶ್ರೌತ ತರ್ಕದ ಸ್ವರೂಪ. అంటే సాక్షి స్వరూపాన్నే మనం తీసుకోవాలి. ఆ సాక్షి అనుభవంతోనే విచారణ చేయాలి. అట్లా చేసి సాక్షి అనుభవంతోనే అంటే ఏమి, ఇప్పుడు నా బుద్ధి నాకు తెలియదు అంటారు, అంటే బుద్ధిని కూడా చూసి ఉంటుంది. అంతేకాదు, ఏంటో ఈ అహంకారం నాకు చాలా బాధ పెడుతుంది, వింటూనే ఉన్నాను, మళ్ళీ మళ్ళీ అహంకారము నాకు బాధ, అంటే అహంకారాన్ని చూసేది కూడా ఉంటుంది. అహంకారహితమైనటువంటిది, అహంకార విలక్షణమైంది ఉంటుంది. ఇప్పుడు మేల్కొని నేను బాగా నిద్రపోయినానంటారు, కళ చూసినానంటారు. ఎంత అబద్ధం అంటే, ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నాడే ఎవడు, నేను అనేవాడు, వీడు నిద్రని చూసినాడా, కళని చూసినాడా? మరి చెప్తుంటామా లేదా, బాగా నిద్రపోయినాను, కళ చూస్తానని. నువ్వు ఊరుకుండు, నువ్వు అసలు అక్కడ లేదు నువ్వు అనా.
మరి ఎట్లా చెప్పగలిగాడంటే ఏదో ఈ అహంకారానికి విలక్షణమైనటువంటి మరొకటి ఉంది, అది నిద్రకు కలకు సాక్షిగా ఉంది. దాని అనుభవాన్ని నేనే సత్యము నేనే సత్యమని పెట్టుకొని తనకెంత కావాలో అంత వాడుకొని చెప్తున్నాడు. అంతేగాని వీడికి కళను చూడ నిద్రను చూడాడు, అవునే కదా. సో ఆ సాక్షి అనుభవం ఉంటుంది. దాన్ని తీసుకుని ఆత్మ నిజస్వరూపం నిశ్చయిస్తున్న క్రమమే శ్రౌత తర్క. దాన్ని తీసుకుని మనం విచారం చేస్తే మన నిజస్వరూపం బోధపడుతుంది. అట్లా సాక్షి అనుభవం తీసుకుని విచారం చేసేదే శ్రౌత తర్క. శ్రౌత తర్కంతో మనం చేయాలి అనేదాన్ని కూడా చూస్తున్నాము. తరువాత ఇంకా నిధిధ్యాసన అనేదాన్ని కూడా మనం చూస్తాం. నిధిధ్యాసన అన్నప్పుడు బయట ప్రపంచం నుంచి లోపలికి పోవాలి. ఇంద్రియాలు నిన్నటి డీటెయిల్గా చూస్తాం. విషయాలు ఉన్నాయి అంటే ఇంద్రియాలతోనే ఉన్నాయి అని చెప్తున్నాం. ఇంద్రియాలు లేకుండా ఏ వస్తువును మన అనుభవానికి రాదు అన్నా. సో ఇంద్రియాలే విషయాలు. సో ఇంద్రియాలు స్వతంత్రంగా పనిచేస్తాయా? లేదు, మనస్సు ఉంటేనే పనిచేస్తాయి. కనుక మనోమాత్రం జగత్. ప్రపంచం అంటే మీ మనస్సే. మీకు మనస్సు లేకుండా ప్రపంచం అనుభవానికి వచ్చిందా? మనస్సు ఇదంతా మనోవిజృంభణ, మనోమాత్రం జగత్. సరే, మనస్సు అంటే సంకల్ప వికల్ప వ్యవహారం జరగదు. బుద్ధి అనేది ఉంటుంది. ఆ బుద్ధితో నిశ్చయం చేసి వ్యవహారం చేస్తున్నాము. అంటే ఆ బుద్ధి అనేది ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు, బయట విషయాలు దానికి దృశ్యం. కానీ ఆ బుద్ధి అనేది ఈ మూడింటిని వ్యాపించుకుని ఉంది. మళ్ళీ ఆ బుద్ధి స్వతంత్రంగా ఉందంటే లేదు, నా బుద్ధి అంటున్నాం. ఆ నేను అనేదేదో అది ఆత్మ, ఇదంతా అనాత్మ వ్యాపించుకొని ఉంది అనా. ఇంకా అదేనా చివరి స్థాయి అంటే కాదు. ఆ నేను అనేది రెండు రకాలుగా ఉంటుంది. నేను ఫలానా అనే విధంగానే ఉంటుంది, ఆ ఫలానా లేకుండా కూడా ఉంటుంది. అది నిద్ర అనుభవం స్పష్టమవుతుంది. ఆ సాక్షి స్వరూపమే అక్కడ నిలబడుకోవాలి. ఇది చెప్పేదానికి సులభమే. కానీ ఇంద్రియాలు అనేది విషయాలు ఇంద్రియాలతో చూస్తున్నాము. తర్వాత మనస్సు అనేదే ఇంద్రియాలుగా పనిచేస్తుంది అన్నప్పుడు ఎట్లా ఉండాలి? బాహ్య ప్రపంచానికి మొత్తం ఇంద్రియాలు వ్యవహారం అంతా స్టాప్ అయిపోవాలి. మనం ఊరికే కూర్చొని ఉంటాము, స్టాప్ అయినట్టే కనబడుతుంది. ఏం వ్యవహారం ఊరికే కూర్చున్నాడు. కానీ లోపల ఏమి యోచన చేస్తున్నాడు? 500, 1000 రూపాయలు తీసేసినాడు. నేను అంతా ఎట్లా గోల్మాల్ చేసి 2000 నోట్స్ తెచ్చుకున్నాను. ఇప్పుడు అది కూడా వెంటనే తీసేస్తే ఏం చేసేది? ఇది ఎట్లా ఉండాలంటే లైలా మజ్ను ఆ కథ వినింటారో లేదో. లైలా ప్రేమతో మజ్ను పిచ్చోడు అయిపోయినాడు. ఒక మసీదు ముందు పోతున్నాడు, లైలా 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 అని అరుచుకుంటూ పోతున్నాడు. వాళ్ళు ఎవరో నమాజ్ చేసేవాళ్ళు, మనం నమాజ్ చేస్తుంటే మా మసీదు ముందు వచ్చి మాకు డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు, లైలా లైలా అని మా నమాజ్ చెడగొడుతున్నావు అంటే నా తప్పు అయిందయ్యా. తప్పు సరే, కానీ ఇంకా ఇక్కడ నేను అరువును, నా తప్పు అయింది. కానీ ఒక్క సందేహం వస్తుంది నాకు. ఏం సందేహం? భౌతికమైనటువంటి ఒక మాంసమైన స్త్రీని ప్రేమిస్తుంటే నేను మీ మసీదుని కనపడదు, మీ నమాజు వినపడదు, ఏమి వినపడదు నాకు. ఎందుకో మనసంతా దాంట్లోనే ఉంది. మీరు అలౌకికమైన పరమాత్మ స్వరూపాన్ని ధ్యానం చేస్తున్నానంటారు, మీకు నా శబ్దం ఎట్లా వినపడిందయ్యా? మనకు అంత ఊరికే కూర్చున్నామంటే మనసు ఏదో యోచన చేస్తున్నాం, అంతా వినపడుతుంది. కానీ ఒక్కటి కూడా లోపలికి పోకూడదు. అట్లా మనం సాక్షి స్వరూపంకి పోవాలి అని చూస్తాము. కానీ దీంట్లో కొన్ని మనకు అడ్డులు వస్తాయి. దాన్ని ఎట్లా మనం అతిక్రమించాలి అనేదాన్ని చెప్తుంటారు. గౌడపాద మాండవిక కారకాలు ఉన్నాయి, దాన్ని ఇక్కడ చూస్తాం. ఒకటి ఇది నిధిధ్యాసనలో కాదు,
శ్రవణంలో కూడా ఈ అడ్డులు వస్తాయి. నామజప అభ్యాసం చేయాలన్నా ఇది వస్తాయి అవునా, గ్రంథం చదువుకోవాలన్నా వస్తుంది. కనుక ఈ మూడు మా జీవితంలో, 3 కాదు 4 ఏమో ఉన్నాయి. ఈ 3ను మన జీవితాలు ఉండకూడదు. మధ్యలో విక్షేపం మన మార్గానికి అడ్డు అవుతుంది. ఏది అది అంటే విక్షేపం. విక్షేపం అంటే ఇప్పుడు శ్రవణం చేస్తూ కూర్చున్నారు. నేను చెప్పాను కదా, 2,000 రూపాయల నోట్లు బ్యాన్ చేసేసి ఏం చేసేది అని ఎప్పుడు శ్రవణం చేసే సమయంలో అది ఆలోచన చేస్తున్నారు. చాలామంది శ్రవణం చేసే సమయంలో కొంతమంది ఈ మధ్యలో పేపర్ తీస్తారు, జేబు నుంచి తీసి కవులు పెట్టుకుంటారు. నిజంగా శ్రవణం చేస్తున్నారా లేదా ఏదో ఎవరు యోచన చేస్తున్నారా? మనస్సు మరొక విషయానికి పోకూడదు. నిధిధ్యాసంలో అంతే, తర్వాత జపం చేయాలన్నా అంతే, శ్రవణం చేయాలన్నా అంతే, మధ్యలో మనస్సు మరొక విషయానికి పోకూడదు. ఇప్పుడు జపం చేస్తుంటాను అనుకోండి, ఓం నమో నారాయణాయ, ఓం నమో, ఎక్కడ వాడు నారాయణ రెడ్డి రాలేదు, చెప్పినా రాజదుర్గుల కార్యక్రమం రావయా అని, ఏందో మోదీ అని తిరుగుతుంటాడు. లేదు వాళ్ళ ఇంట్లో ఏదో డెలివరీ టైము, కోడాలకేమో ఆసుపత్రికి పిలుచుకొని పోవాలని ఉన్నారు. గవర్నమెంట్ ఆసుపత్రికి పోయినారో లేదా ప్రైవేట్కి పోయినారో. గవర్నమెంట్కి పోతే ప్రాణం పోతుంది, ప్రైవేట్కి పోతే డబ్బు పోతుంది, ప్రాణం పోతుంది. ఏం సంసారం? సన్యాసం తీసుకుంటే బాగుండేది. ఇంకెక్కడ సన్యాసం అయిపోయింది కదా. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. విక్షేప అంటే ఇది. నారాయణ నుంచి నారాయణ రెడ్డి, నారాయణ రెడ్డి ఎక్కడెక్కడ చైన్ థింకింగ్ ప్రపంచం అంతా చుట్టేస్తుంది. కానీ ఏం చేయాలంటే అట్లా మనస్సు మరొక విషయానికి పోయినప్పుడు, శ్రవణంలో కానీ, జపంలో కానీ, నిధిధ్యాసంలో కానీ, గ్రంథం అధ్యయనం చేసే సమయంలో కానీ మరొక విషయానికి పోయిందంటే వెంటనే మనం జాగ్రత్తగా ఉండాలి. మనస్సు ఇక్కడ వదిలేసి ఎక్కడో పోతూ ఉంది అని ఒక్కసారి హెచ్చరించినామంటే మనస్సు మళ్ళీ తిరిగి వస్తుంది. తర్వాత ఆ సాధన అయిన తర్వాత గ్రంథం అధ్యయనం చేసేది, శ్రవణం చేసేది లేదా నిధిధ్యాసన జపం అయిన తర్వాత ఏ విషయానికి పోయింది అని మనం యోచించాలి. సరే, ఆ విషయంలో నాకెందుకు ఆసక్తి, ఈ దృష్టాంతం తీసుకున్నాను. నారాయణ రెడ్డి చెప్పినాను, వస్తూ లేకపోతే వాని ప్రారంభం ఏముందో అది జరుగుతుంది. వాని రక్షణ నేనా? కొడుకుని రక్షణ చేసేదానికి కాదు, ఎవరిని రక్షణ చేసేదానికి కాదు, నన్ను నేనే రక్షణ చేసుకోలేను. ఇంక వాని గురించి ఎందుకు యోచించేయాలి అటువంటి సమయంలో? అంటే మనం ఆ విషయ దోష దర్శనం, ఆ విషయాల్లో ఏం చెప్పినాను వానికి అంత మాత్రం తెలివి లేకపోతే ఇంక మనం దాన్ని పట్టించుకుని ఏం లాభం, నా మార్గం చెడిపోతుంది అని మనం విచారం చేసి వైరాగ్యం తెచ్చుకుంటే అప్పుడు మళ్ళీ అది ఆ విషయాలు రాదు. ఇట్లా విక్షేపం అనే దాన్ని పోగొట్టుకోవాలి మనము. తర్వాత విక్షేప లయ. బాగా వినండి, నీకు చెప్తే కోపపడతారంటారు. చెప్పినందుకు కోపపడకండి, మీకోసమే. ఏమి ಯೋಗವನ್ನು ಆಚರಿಸುವಾಗ ನಿದ್ದೆ ಬರುವುದನ್ನೇ ಲಯ ಎನ್ನುತ್ತಾರೆ. ಜಪಾನಿಗೆ ಕೂರ್చున్నాం లేదా శ్రవణానికి కూర్చున్నాం, నిధిధ్యాసనానికి కూర్చున్నాం. కానీ ఇదేదో పిరమిడ్ ధ్యానం అని ఒకటి వచ్చింది. ఎవరన్నా దాన్ని అభ్యాసం చేసి చేయండి, తప్పేం లేదు. కానీ బాగా అర్థం చేసుకోండి. అదేదో పిరమిడ్ పెట్టుకుంటారు తల, అది పెట్టుకొని వేస్తే బాగా ధ్యానం కుదురుతుందని. కాళహస్తిలో ఆ పిరమిడ్ ధ్యానం వాళ్ళు వచ్చినారు, షాప్ పెట్టుకున్నారు అదంతా అమ్మేదానికి. సరే, మధ్యాహ్నం భోజనానికి పోతున్నాము, ఆయన అంగడిలో కూర్చున్నాడు. ఆ పిరమిడ్ ధ్యానం ఆయన దాని తలపైన పెట్టుకున్నాడు, బాగా నిద్రపోతున్నాడు. ఆ నిర్మలానందాన్ని ఒక యోగా టీచరు ఆయనకు చూపెట్టాను నేను. చూడండి, అది పెట్టుకుంటే ధ్యానం బాగా కుదురుతుంది అంటారు. ఎంత బాగా కుదిరింది చూడండి. ఎందుకంటే మనకి దీంట్లో ఆసక్తి లేదు.
ఏదో బలవంతంతోనో కుతూహలంతోనో చేస్తుంటాము అన్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది. అవునా? ఆ నిద్ర వచ్చేదానికి 2-3 కారణాలు ఉన్నాయి. దాన్ని ముందు మనం సర్చ్ చేసుకోవాలి. ఒకటి, మీరు ఉదయం లేచి 4 గంటలకు స్నానం చేసి, ఉదయం 4 గంటలకు స్నానం చేసి జపం చేయాలంటే, లేదా శ్రవణం చేయాలంటే, ఇంకేదైనా సాధన చేయాలంటే రాత్రి 6 నుంచి 7 గంటలు నిద్రపోయి ఉండాలి. రాత్రి టీవీ అంతా చూసుకొని క్రైమ్ స్టోరీ అది ఇది అంతా చూసి, నిజంగా ఏం పిచ్చి సమాజం, పిచ్చి సర్కారం అంటే ఆ క్రైమ్ స్టోరీ ఎందుకు చూపెడతారు? అందరూ నేర్చుకోండినే. అదంతా చూసి పండుకుంటారు. రాత్రి 11:30, 12 పండుకుంటారు. మళ్ళీ 4 గంటలు లేచి జపం చేయాలంటే నిద్ర వస్తుందా లేదా? కనుక 10 గంటల పండుకోవాలి. నిజంగా అంత పెద్ద పనే ఉండదు. నేను చూస్తున్నాను, ఏదో మాట్లాడుకుని టైం వేస్ట్ చేసుకొని లేట్గా పండుకొని లేట్గా లేచి జపం చేసి కదా 6 గంటలు 7 గంటలు నిద్ర చేసిండాలి. ఇది ఒకటి. రెండోది, ఏదైనా శ్రవణం చేయాలి లేదా జపం చేయాలి అన్నప్పుడు ఆహారం తీసుకోవాలి అంటే కొంచెం తక్కువ తీసుకోవాలి ఆహారం. అప్పుడు నిద్ర రాదు. రాత్రి ఉదయం లేచి మనం సాధన చేయాలంటే రాత్రి తీసుకునేటువంటి ఆహారము కొంచెం మధ్యాహ్నం ఎంత తీసుకుంటామో దానికన్నా తక్కువ తీసుకోవాలి. అప్పుడు బాగా జీర్ణమై బయట వెళ్ళిపోతుంది. ఒకవేళ కాన్స్టిపేషన్ ఉందంటే బయట పోవడం లేదు, మల విసర్జన సక్రమంగా కావడం లేదు అంటే, మల విసర్జన మలమూత్ర విసర్జన సక్రమంగా జరుగుతూ ఉంటే బాగా కంటిన్యూస్గా 6 గంటలు 7 గంటలు నిద్రపోతే నిజంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కడ సమయం పోయినా కూర్చున్నా రాదు అట్లుంటే ఒక పని చేయండి, కడుపు నిండా నీళ్ళు తాగేసేయండి. ఉదయం లేచి కడుపు నిండా నీళ్ళు తాగేసేయండి. ఒక 10 నిమిషాల్లో 2 సార్లు మోషన్ అవుతుంది, పొట్ట శుభ్రం అయిపోతుంది. ఎప్పుడైతే మల విసర్జన బాగా జరిగిపోయిందో అప్పుడు నిద్ర రాదు. ఇట్లా రాత్రి నిద్ర తర్వాత ఆ మల విసర్జనకు కావలసినంత ఆహారం తీసుకొని పండుకుంటే ఉదయం మల విసర్జన జరిగితే మళ్ళీ నిద్ర రాదు. ఇంతను చేసినాను స్వామి అయినా కూడా నిద్ర వస్తుంది అంటే, ఆ నిద్ర వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఓం నమో నారాయణాయ, ఓం నమో నిద్ర. అప్పుడు కొంచెం మనం మెలకువతో జపం వదిలేసి నిద్రపోతున్నాను అని గుర్తిస్తే మళ్ళీ జపానికి శ్రవణానికి వస్తుంది. మనం నిజంగా అట్లా అనుకోము, నాకు ఇంట్లో నిద్ర రాదు, ఇక్కడ బాగా నిద్రపోతాను అందుకే వచ్చానంటే ఇంకేం చేసేది. కనుక ఆ నిద్ర అనేదాన్ని అట్లా అవాయిడ్ చేసుకోవాలి మనం. సో ఆ దోషం తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ಕಷಾಯ ಏಕಾಗ್ರತೆಯಿಂದ ತತ್ವ ನಿರೀಕ್ಷಣೆ ಮಾಡುವಾಗ ಒಂದೊಂದು ಸಲ ನಮ್ಮ ಮನಸ್ಸು ಅನುಭವದಲ್ಲಿಯೂ ನಿಲ್ಲದೆ ವಿಷಯಗಳಲ್ಲಿಯೂ ತೊಡಗದೆ ತಪ್ಪಗೆ ನಿಂತಿರುತ್ತದೆ. కొన్నిసార్లు మన మనస్సు ఏ విషయంలోనూ ఉండదు, ఏం ఆలోచించలే, ఊరికి ఇట్లా కూర్చొని వెళ్తాం. చాలాసార్లు మీకు అనుభవం ఉంటుంది, ఎక్కడ చూస్తున్నామో ఏమో తెలియదు, ఊరికే. సో అట్లా మనం జపంలో కానీ శ్రవణంలో కానీ లేదా నిధిధ్యాసంలో కానీ కూర్చొని వెళ్తున్నామంటే, ఇప్పుడు శ్రవణం జరుగుతూ ఉంది, మీరు ఎక్కడో వింటున్నారు అని అనుకోవచ్చు చెప్పేవాడు, కానీ అప్పుడేమైనా ప్రయోజనం ఉందంటే లేదు. కనుక అటువంటి అభ్యాసం కూడా చేయకూడదు. ఇదంతా అయిన తర్వాత లాస్ట్లో రసస్వాద అంటారు. రసస్వాద అంటే ఫస్ట్ ఇది, అక్కడేం చెప్తున్నారో తర్వాత చూస్తాం. సామాన్యంగా ఈ సాధన చేసేవాళ్ళు, ఈ విచారణ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు. ఇది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. ఇప్పటి కాలంలో హై ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్, ఎక్కువ మంది ఉండరు. ఒక రైతు తన కొడుకుని బాగా చదివించినాడు, ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిపోయినాడు. మంచోడు అబ్బాయి, మా తండ్రి రైతుగా ఉంటూ నన్ను ఇంత మాత్రం తయారు చేశాడు, ఆయన కొన్ని రోజులు హాయిగా ఉండాలి అని ఆ టౌన్కి పిలుచుకొని పోయి ఇంట్లో పెట్టుకొని బాగా ఏసీ రూమ్లో అంతా
సేవ చేసి మళ్ళీ 2 నెలలు పెట్టుకొని తర్వాత ట్రైన్లో ఫస్ట్ క్లాస్ టికెట్ తీసి ఇచ్చి పంపించాడు. ఆ పల్లెలో నిలబడుతున్న ట్రైను దిగువని చూస్తే అక్కడ ఎవరు లేరు, ఒకడే ఉన్నాడు. ఇదేం ఎక్కడైతే జనాలు కూర్చోకూడదు అక్కడ కూర్చోబెట్టేసినాడు నా కొడుకు, వానికి తెలియదేమో. కానీ నెక్స్ట్ స్టేషన్లో ఎవరైనా వస్తారేమో చూస్తుంటే నెక్స్ట్ స్టేషన్లో కూడా ఎవరు రాలే. ఇట్లా చూస్తారు, వెళ్ళిపోతారు. ఓహో, ఈ జనాలు కూర్చొనే స్థలం కాదు, నేను కూర్చొని వేస్తున్నాను, పొరపాటు అయిందని ఇంకా నెక్స్ట్ స్టేషన్లో దిగి జనరల్ కంపార్ట్మెంట్ పోయినాడు. అక్కడ చాలా జనాలు ఉన్నారు, మీరు వీపు పైన 2 కూర్చున్నారు, ఇది కరెక్ట్ అన్నాడు. మనకు కూడా అట్లే అవుతుంది. జన్మాల్లో ఈ జీవనం, ఈ సంసార జీవనం అనుభవించి దీని నుంచి కొంచెం ఫ్రీ అయినామంటే తట్టుకోము. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్, మళ్ళీ ఎక్కువ జనాలు ఉండరు, భయపడతాం. అదైతే ఎందుకు ఆ కష్టానికి బాగా అలవాటు పడినాం. నిజంగా సుఖంలో మీరు కావాలంటే చూడండి, హార్ట్ ఫెయిల్ అయ్యేది ఎవరో ఉన్నట్టు హార్ట్ ఫెయిల్ అయ్యి పోయినారంటే సుఖంలో హార్ట్ ఫెయిల్ అవుతుంది కానీ దుఃఖంలో కాదు. ఎవరో ఒక చర్చిలో ఒక పాత్ర ఉన్నారంట, ఒక ఆమె పోయి చెప్పింది, మా వాళ్ళకి 10 లక్షలు లాటరీ వచ్చింది, వాళ్ళు 10,000 కూడా ఇంతవరకు చూడలేదు, 10 లక్షలు లాటరీ అని చెప్తే హార్ట్ ఫెయిల్ అవుతుంది, భయంగా ఉంది నాకు అని చెప్పిందట. ఏం భయపడకమ్మా, ఇద్దరు రాండి సాయంత్రానికి, నేను మెల్లకి చెప్తాను ఆయనకు, రాండి అని ఆయన మెల్లగా ఏదో ఆలోచన చేసి పెట్టుకున్నాడు. సరే సాయంత్రం పోతే కూర్చోబెట్టుకొని ఏదో అది ఇది మాట్లాడి, అయ్యా నీకు 1 లక్ష రూపాయలు లాటరీ వచ్చింది అన్నాడు. 10 లక్షలు అంటే ఏమవుతుందో అని 1 లక్ష లాటరీ వచ్చింది అన్నాడు. అవునా, అయితే మీకు 50,000 డొనేషన్ ఇస్తానన్నాడు. చర్చికు 50,000 డొనేషన్ ఇస్తానని. ఎప్పుడైతే 50,000 డొనేషన్ ఇస్తానన్నాడో వాడు హార్ట్ ఫెయిల్ అయింది. ఎవరికి? అందరికి. ఎందుకు? 5,000 కూడా ఎవరు ఇవ్వలేదు, 50,000 మన చర్చికి డొనేషన్ ఇస్తానంటే వాడు హార్ట్ ఫెయిల్ అయింది. అంటే మనం సుఖాన్ని తట్టుకోలేము, హాయిగా ఉండేదాన్ని తట్టుకోలేము, దుఃఖాన్ని తట్టుకుంటాం కావాలంటే. ఈ వేదాంతం ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్, జనాలు ఎక్కువ ఉండరు, మనకు హాయిగా ఉంటుంది. అయ్యో టైం వేస్ట్ చేస్తున్నానో ఏమో, ఇంకేదైనా చేయాలి, ఇట్లా నెమ్మదిగా కూర్చొనేస్తే ఏం లాభం అని అట్లా వెళ్ళిపోతాం. మన లక్ష్యం వైపు పోతున్నాము అని ఎంత హాయి అనిపిస్తుందో, ఎంత నెమ్మదిగా ఉంటామో అంత ఈ అధ్యాత్మ మార్గంలో ముందుకు పోతున్నాము అనేది ఉండాలి. ఎక్కువ మంది ఉండరు కనుక మనకు అహంకారం కూడా పెరుగుతుంది. ఎవరున్నారు ఈ ఊళ్ళో పిలుచుకునిరా, గంట జపం చేసేవాడు ఎవరున్నారు? అంత గొర్రెలు, నేను ఒకడే పెద్ద గొర్రె. ఎందుకు? అహంకారం వచ్చింది కదా, అహంకారం పోయింది సరే కనుక ఎక్కువ మంది ఉండరు కనుక మనం భయపడకూడదు. ఎక్కడో మనం ప్రపంచం నుంచి ఏమో అయిపోతున్నామని. అంతేకాదు ఎక్కువ మంది ఉండరు కనుక నేనే గొప్ప అనేటువంటి అహంకారం పెంచుకోకూడదు. తర్వాత ರಸಸ್ವಾದ ಅಂತ ఇక్కడ ವಿವೇಕಪೂರ್ವಕವಾದ ವಿಚಾರ ಮಾಡುವಾಗ ಏಕಾಗ್ರತೆಯಿಂದ ಒಂದು ವಿಧವಾದ ಇದೆಂಥ ದಿವ್ಯವಾದ ಅನುಭವ ಎಂದು ಈ ಬಗೆಯ ಆನಂದವು ಮನಸ್ಸಿನಲ್ಲಿ మించతొడగదు. అబ్బా ఎటువంటి ఆనందం ఇది అని మనసులో అనిపిస్తుంది. ఇదే రసస్వాదు, ಇದನ್ನು ಸಹ ಮೀರಿ ಹೋದಾಗಲೇ అంటే బా ఎంత ఆనందం అని ఎప్పుడైతే అనిపిస్తుందో ఇంక చాలే, ఇంకే గ్రంథం చదివేది వద్దు, ఇంకే పుస్తకాలు వద్దు, ఇంకేం వద్దు. తర్వాత ఏమైపోతాడు, ఏదో ఆ శ్రవణంలో ఏ విధంగా కొంచెం ఆనందం కలిగిందో అదేవిధంగా ఎప్పుడో ఒకసారి కొంచెం ఇది ధ్యాసంలో లేదా ఈ జపంలో కొంచెం ఆనందం కలిగింది, అయితే నేను సాధించినాను ఇంకా చాలు అని మొత్తం అంతా అనుకుంటాడు. ఒక వారంలో ఏమవుతుంది, మనసు ఊరుకుండదు. మనసు ఏమవుతుంది, ಸ್ವಾನ ತಿಪ್ಪೆ ಮೇಲೆ ಮಲಗಿರಲು ಪೂರ್ವಿಕ ಜ್ಞಾನ ಶುಭಚಿಂತೆಯಂತೆ ಏನು ಗಾಳಿ ಬೀಸಿ ಬರಲು ಹಾರಿ ಧುಮುಕುವುದು మానవుನ మనస్సంత మంకుతిమ్మ. కుక్క చెత్త పైన పండుకొని ఉందట, ఏ జన్మలో ఏం చేసినానో ఇట్లా కుక్క జన్మ వచ్చేసింది, ఇంకన్నా నేను శుభ్రంగా ఉండాలి, సక్రమంగా ఉండాలి అని యోచన చేస్తుందట. అంతలోనే ఒక అబ్బాయి
ఆ చట్నీ తీసుకొని అక్కడ కూర్చున్నాను. దేనికని తెలుస్తుంది మీకు, అవునా? ఎగిరి పడుతుందంట అక్కడికి. ఇంతవరకు బాగుండాలి యోచన చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ వాసన వచ్చిందో అక్కడ ఎగిరింది. మానవున మనసు అంత మంకుతిమ్మ, మనిషి మనసు కూడా అంతనే. ఇంత ఉన్నతమైనటువంటి దీంట్లో ఉన్నాము, అయినా ఎక్కడో పోతుంది మనసు. మన దొడ్డబళ్ళాపురంలో ఎవరో ఒక ఫ్యామిలీ బాగా తెలుసు, అబ్బాయి ఎంతో ప్రేమతో పెంచినారు ఒకే అబ్బాయిని. ఎక్కడో లవ్ మ్యారేజ్ చేసి వీడికి చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ వీళ్ళే కాళ్ళు పట్టుకొని పెంచుకొని వచ్చినారు ఇంటికి. ఇంత జరిగినా ఏమన్నా వివేకం తలకపోయిందంటే లేదు. వచ్చినారు ప్రవచనానికి, కూర్చున్నారు, ప్రవచనం చెప్తుంటే ఎవరో అబ్బాయిని పెంచుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టుకొని ఉంటే వాడిని ముద్దు పెట్టేదానికి పోతారు. నీ కొడుకు అట్లా చేశాడు, ఇప్పుడు ఎవరో అబ్బాయిని మళ్ళీ నీ ముద్దు పెట్టేదానికి పోతావు. నువ్వే బ్రహ్మస్వరూపం చెప్తూ ఉంటే అక్కడెక్కడికి పోతావు నువ్వు? ఏమవుతుంది మనసు? ఒకసారి మనకు అట్లా అనిపిస్తుంది, ఆనందం కలిగింది, నాకు ఇంత సాధించినానని. మళ్ళీ రివర్స్ అయిపోతుంది. కనుక రసస్వాద దాన్ని ఒక భోగ వస్తువు చేసుకోకుండా ఏ సాధన చేసుకుంటామో ఆ సాధన కంటిన్యూ కావాలి. ఆ తర్వాత అధ్యయనము, శ్రవణము అట్లే జరుగుతూ ఉండాలి. సో ఈ విధంగా మన స్వస్వరూపం మిగిలేదానికి ప్రయత్నం చేయాలి. కార్యక్రమం ఇంకా సాయంత్రానికి ముగింపు, కానీ మీరు అప్పుడే ముగింపు చేసుకున్నారు చాలామంది. నిజంగా సంవత్సరానికి 4 రోజులు ఆ కుటుంబం నుంచి ఫ్రీగా ఉండలేమంటే భగవాన్ బుద్ధుడు మీద లేచిపోయినప్పుడు ఏమన్నా చేసి ఆ వ్యవస్థ చేసుకోవాలి. ఎవరెవరు ప్లాన్ వేస్తున్నారో వెళ్ళిపోవాలని క్యాన్సిల్ చేసుకోండి. ఏం పెద్ద మునిగిపోయేది ఏముండదు. సాయంత్రం వినండి అమానిత్వాది గుణాలు, తర్వాత వీళ్ళ సాధన, భక్తి సాధన స్వామీజీ కూడా చెప్తుంటారు. విని తర్వాత ఇక్కడే భోజనం చేసి పండుకొని ఉదయం పోండి. ఇంకా సాయంత్రం పోతే మాత్రం నిద్రపోయేది కదా, ఆ నిద్ర ఇక్కడే చేయండి. ఇల్లేమో ఎవరు ఎత్తుకుంపోరు, ఇల్లు ఉంటుంది, ఇంట్లో వేరే వాళ్ళు ఉంటారు, చూసుకుంటారు. కనుక ఇప్పుడు ఆరతి జరుగుతుంది. ఆరతి అయిన తర్వాత మహాప్రసాదం అది తీసుకొని విశ్రాంతి చేయండి. మళ్ళీ 3:30కు ఇక్కడ ప్రవచనం ఉంటుంది, అందరూ రాండి. హరి ఓం నారాయణ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి తర్వాత చాలా సత్యానంద సరస్వతి గ్రంథాలని కన్నడ నుంచి తెలుగుకు అనువాదం చేశారు. చాలా గ్రంథాలు ఉన్నాయి, తీసుకోండి. ఎందులో ఒక సెట్టు 1020 రూపీస్, 1200 1200 ఇస్తే కంప్లీట్ సెట్ ఇస్తారు. తీసుకోండి, చదవండి, మళ్ళీ చదవండి. తర్వాత ఇంకా ఎవరికైనా ఆసక్తిగా ఉంటే వాళ్ళు కూడా చెప్పండి. లేదా మీరే ఏదైనా ప్రజెంటేషన్, మ్యారేజ్ ప్రజెంటేషన్ ఇస్తారు కదా, అప్పుడు ఇట్లా పుస్తకాలు ఇవ్వండి. సామాన్యంగా ఒప్పుకోరు జనాలు, ఒప్పుకోకపోయినా పర్వాలేదు. వాళ్ళ ఇంట్లో ఉంటే ఎప్పుడో ఒకసారి ఎవరికైనా పనిచేస్తుంది అది. కనుక పుస్తకాలు కొని చదివేదానికి ప్రయత్నం చేయండి. హరి ఓం నారాయణ. ఇది ఇట్లా కట్టుకుంటా
అయ్యో మాట్లాడలేదు మౌనంగా ఆర్తే అవుతాడు ఎట్లా బయటకు వచ్చేస్తాం లోపల తీసుకుంటే ఇంటిని దొరుకుతుంటే ఇంత సమయం బయటకు వస్తాను శాంతిగా సచ్చిదానందేంద్ర మంగళ వేదాంత మంగళ జయ మంగళ ఆదిశంకర దత్తానయ భాష్యసాగర మంతనది శోధితి వేదాంతర పరిశుద్ధియ సంప్రదాయమను ಅದಿತಪ್ಪಿರುವ ವ್ಯಾಖ್ಯಾನಗಳ ದೋಷವದೈರತಿ ಹೊರಗತಿ ಪೂರ್ವಕಾಲದಲ್ಲೇ ಅನುಭವ ರೂಪದಿ ಸಾಗರನು ನೆಲೆ ನಿಲ್ಲಿಸಿರಿ ಮಂಗಲ ಜಯ ಮಂಗಲ ಮಂಗಲ ಗುರು ಸಚ್ಚಿದಾನಂದೇಂದ್ರ ಮಂಗಲ ವೇದಾಂತ ಚಂದ್ರ ಮಂಗಲ ಜಯ ಮಂಗಲ ಜ್ಞಾನ ಭಕ್ತಿ ವೈರಾಗ್ಯ ಮಾರ್ಗದ ಮರ್ಮವ ತಿಳಿಸಲು ಸುಜನರಿಗೆ ನಾನಾ ಬಗೆಯಲ್ಲಿ ಬಲು ಪ್ರಕಟಿಸಿ ತದ್ಗ್ರಂಥಗಳನ್ನು ಧರೆಯೊಳಗೆ ನೀನಧ್ಯಾತ್ಮ ಪ್ರಕಾಶದ ನೀವಿಗೆ ನೀವಿದೆ ಕನ್ನಡಿಗರ ಕೈಗೆ ಮಾನ್ಯ ಸಂಸ್ಕೃತದಿ ಮತ್ತೆ ಬಾಂಗ್ಲದಲ್ಲಿ ಗ್ರಂಥವ ರಚಿಸಿರಿ ಎಲ್ಲರಿಗೆ ಮಂಗಲ ಜಯ ಮಂಗಲ ಮಂಗಲ ಗುರು ಸಚ್ಚಿದಾನಂದೇಂದ್ರ ಮಂಗಲ ವೇದಾಂತ ಮುನಿಚಂದ್ರ ಮಂಗಲ ಜಯ ಮಂಗಲ ಮೂಢನಂಬಿಕೆಯ ಕಟುಕತೆಗಳ ಗಣನಿ ಶಂಕರ ಪಾಸರನ ಪ್ರೌಢ ಪ್ರಕಾಶವು ಮರೆಯಾಗಿರನಿ ಪಠಿಸಿರಿ ಭಾಷಾ ಪ್ರಶರಣ ನೋಡಲು ಬ್ರಹ್ಮವೇ ಧರಿಸಿತು ಮೊದಲಿಗೆ ಆದಿಶಂಕರನ ವೇಷವನ ಆದರೇನು ಆ ಶಂಕರನೀತರ ಬಂದರಗಿದೆ ನಾಡಿನ ಪುಣ್ಯ ಮಂಗಲ ಜಯ ಮಂಗಲ ಮಂಗಲ ಗುರು ಸಚ್ಚಿದಾನಂದೇಂದ್ರ ಮಂಗಲ ವೇದಾಂತ ಪುರಿಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮ ಸನ್ಮಂಗಲ ರೂಪ ಬ್ರಹ್ಮಜ್ಞಾನಿ ತ್ರಿಗುಣಾತೀತ ನರನ ಶರೀರವ ಧರಿಸಿ ಕೃಪ ತೋರಿಸಿ ಗುರು ಶಂಕರ ದರ್ಪ ಕರುಣಿಸಿ ನಿನ್ನಯ ಸೇವಾ ಭಾಗ್ಯ ಕರುಣಿಸು ನಿನ್ನಯ ಸೇವಾ ಭಾಗ್ಯ ದೇಹಿ ಮುಗಿಲಿಹ ಪರ್ಯಂತ ಜನನ ತೂಳಿಕನ ಕೈವಂಜನ ಭಿನ್ನವಿದು ಮಂಗಲ ಜಯ ಮಂಗಲ ಮಂಗಲ ಗುರು ಸಚ್ಚಿದಾನಂದೇಂದ್ರ ಮಂಗಲ ವೇದಾಂತ ಪುರಿಚಂದ್ರ ಮಂಗಲ ಜಯ ಮಂಗಲ ಮಂಗಲ ಜಯ ಮಂಗಲ ಓಂ ಪೂರ್ಣಮದ ಪೂರ್ಣಮಿದಂ ಪೂರ್ಣಾತ್ ಪೂರ್ಣಮುದಚ್ಯತೆ ಪೂರ್ಣಸ್ಯ ಪೂರ್ಣಮಾದಾಯ ಪೂರ್ಣಮೇವಾವಶಿಷ್ಯತೆ ಓಂ ಅಸತೋ ಮಾಂ ಸದ್ಗಮಯ ತಮಸೋ ಮಾಂ ಜ್ಯೋತಿರ್ಗಮಯ ಮೃತ್ಯೋ ಮಾಂ ಅಮೃತಂಗಮಯ ಓಂ ಶಾಂತಿ 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 ಜಯ ಮಂಗಳಂ ಜಯ ನಮಃ ಪಾರ್ವತಿ ಪತಯ ಮಹಾದೇವ రామజైనం పార్వతీపతి హర హర మహాదేవ లక్ష్మీ రమణ గోవింద